హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హౌస్ వైఫ్. నేను మీ దివ్య. ఆర్యన్ ఇలా స్కూల్కి దింపొచ్చాక నా కోసం అయితే ఓట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం ఒక 4 to 5 స్పూన్స్ ఇలాగా రోల్డ్ ఓట్స్ ఉంటాయి కదా, అవి తీసుకుని దాంట్లో కాస్త వాటర్ పోసి మరగపెడుతున్నాను. అండ్ లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, ఆర్యన్కి ఈ మధ్య నేను 11కి వెళ్ళి ఇలా స్నాక్ బాక్స్ అందిస్తున్నానని. వాడి కోసం అయితే ఈరోజు నేను ఆమ్లెట్ వేస్తున్నాను. ఆర్యన్ కోసం మ్యాక్సిమం మేము ఇలా నాటుగుడ్లే తీసుకుంటాము. ఇక్కడ నేను ఒక నాటుగుడ్డుని తీసుకున్నాను. మనం ఎప్పుడైనా బయట ఎగ్స్ తీసుకుంటాం కదా, ఆ ఎగ్కి అలాగే ఈ నాటుగుడ్డుకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందండి. మెయిన్ ఈ నాటుగుడ్డు స్మెల్ కూడా ఎక్కువ ఉంటుంది. అయితే ఆర్యన్కి ఉదయాన్నే నేను ఇలాగా ఆమ్లెట్ వేసి ఇచ్చేసాను అనుకోండి, అది 11 టైంకి కాస్త స్మెల్ వస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకని చెప్పేసి నేను ఇంకా 11కే వాడికి ఇలా వేడివేడిగా వేసి తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నాను అనమాట, కరెక్ట్గా వాళ్ళకి స్నాక్ బ్రేక్లో. దీంట్లోకి కాస్త మిరియాల పొడి అలాగే కొంచెం ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి ఆమ్లెట్ అయితే వేసేస్తానండి. డైలీ పిల్లల డైట్లో ఒక్క ఎగ్ అయినా ఇంక్లూడ్ అయ్యేలా చూసుకుంటాం, చాలా బెటర్. ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే అసలు ఖాళీ ఉండదు కదా వాళ్ళతో. సాయంత్రం అయ్యేసరికి అది అరుగుతుందా అరగదా అని అదొక డౌట్. అందుకని చెప్పేసి ఇంకా స్నాక్స్లో మాత్రం కంపల్సరీ ఎగ్కి సంబంధించి అయితే బాయిల్డ్ ఎగ్ కానీ లేదంటే ఇలా ఆమ్లెట్ కానీ పక్కగా ఇస్తానండి. దాన్ని ఇలా వేడివేడిగానే వాడి బాక్స్లోకి, ఇదే అనమాట వాడి స్నాక్ బాక్స్, దాంట్లోకి ఇలా నీట్గా వేసేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టేస్తాను. అలాగే దీంతో పాటుగా ఈరోజు నేను హోమ్ మేడ్ కేక్ కూడా పెడుతున్నాను. ఇది నేనే చేశానండి. ఆ రెసిపీ కూడా నెక్స్ట్ నేను పోస్ట్ చేస్తాను. బయట కొనుక్కునే కేక్స్ కంటే ఇంట్లో మనం చేసుకునే కేక్స్ చాలా టేస్టీగా ఉంటాయి. అయితే పిల్లలకి కాస్త క్రీమ్ ఇష్టపడతారు కదా, అలాంటి క్రీమ్ అయితే మనం ఇప్పుడు తయారు చేయలేం. కానీ ఇలా ఇంట్లో చేసుకున్న స్పంజ్ కేక్ అయితే మాత్రం నేను ఆర్యన్కి వాళ్ళ స్నాక్ బాక్స్లోకి పెడుతున్నాను. ఇలా వాడికి తయారు చేసిన వెంటనే వేటికవి ఆ ప్లేస్లో మళ్ళీ పెట్టేసుకుంటానండి. లేదంటే మళ్ళీ ఇంకా అవి సాయంత్రం దాకా అలాగే ఉండిపోతాయని భయం నాకు. అండ్ కంపల్సరీ జ్యూస్ ఒకటి పక్కగా పెడతాను. ఈరోజైతే కమలాలు అనమాట, ఒక 4 కమలాలు చిన్నవి ఇలాగా మనం జ్యూసర్ ఉంటుంది కదా, హ్యాండ్ జ్యూసర్, దాంతో జ్యూస్ చేసి మంచిగా వడపోసేసి పెట్టేశాను. ఇందులో ఏదైనా మానేస్తాడు కానీ జ్యూస్ తీసుకోవటం మాత్రం అస్సలు మాండు. ఇదండి ఈరోజు ఆర్యన్ టిఫిన్ బాక్స్. ఆర్యన్కి అయితే ప్యాక్ చేసి ఇంక పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఓట్స్ కూడా ఉడికిపోయాయి అన్నమాట. నేను మార్నింగ్ మ్యాక్సిమం ఇడ్లీ లాంటివే ప్రిఫర్ చేస్తానండి, కానీ ఈ మధ్య కాస్త ఇలా ఓట్స్ అవి తీసుకోవటం మొదలుపెట్టాను. అంటే కాస్త ఎక్కువ ఫైబర్ ఉంటుంది అండ్ అలాగే మనకి మధ్యాహ్నం దాకా ఫిల్లింగ్గా ఉంటుంది కదా, ఆకలి ఇది. అందుకని చెప్పి హ్యాపీగా ఇలా ఓట్స్ తీసుకుంటున్నాను. అయితే ఇందాక వాటర్లో ఉడకపెట్టాను కదా, కాస్త ఇలా ఒక 1/2 కప్ మిల్క్ కూడా వేసుకుంటున్నానండి. కొంచెం టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ ఏ స్వీట్నర్స్ యాడ్ చేసుకోవట్లేదు, ఎందుకంటే నేను పెద్ద టీ లవర్ని. పొద్దున్న సాయంత్రం నాకు ఖచ్చితంగా టీ పడాల్సిందే. సో అందులో ఒక 1/2 స్పూన్ 1 స్పూన్ షుగర్ అయితే వెళ్ళిపోతుంది కదా, ఇంకా అందుకని చెప్పి ఇంకా వేరే షుగర్ ఐటమ్స్ అన్నవి అంత ప్రిఫర్ చేయను. సో ఇలా ఒక బౌల్ ఫుల్గా ఓట్స్ ఉన్నాయి, దాంట్లోకి హ్యాపీగా ఒక బనానా తీసుకుని అలాగే 2 ఖర్జూర పళ్ళు. ఇదండి ఇవాళ నా టిఫిన్. వేడివేడిగా ఓట్స్ కూడా తినేసి ఇంకా ఆర్యన్ కోసం అయితే నేను బయలుదేరిపోయాను.
ఇంకా వెళ్ళే దారిలో ఇక్కడ చూసారా, మాకు మా కమ్యూనిటీ అంతా ఇలా రోజెస్ బాగా విచ్చాయి. అది నేను మీకు నెక్స్ట్ చూపిస్తాను అన్నమాట. ఇప్పుడు ఆర్యన్ వాళ్ళకి ఈరోజు ఫ్రైడే, బయట ఆడుకుంటున్నారనమాట. మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ ఆడించేసి వాళ్ళ టీచర్స్ అయితే ఇలా మళ్ళీ బ్యాక్కి తీసుకొచ్చేస్తున్నారు క్లాస్కి. మొత్తం 2 ఆయమ్మలు, 3 టీచర్స్ ఈ పిల్లల్ని భలే కేరింగ్గా తీసుకెళ్ళి ఆడించి మళ్ళీ వెనక్కి తీసుకొస్తూ ఉంటారు. ఇక్కడ మా ఊడు చూడండి సివిల్ డ్రెస్లో ఉన్నాడు అనమాట. ఈరోజు చక్కగా ట్రైన్ ఆట ఆడుకుంటూ వెళ్తున్నారు. అసలు ఇవన్నీ మంచి బెస్ట్ మూమెంట్స్ కదా చిన్నప్పుడు మనకి. అయితే అప్పట్లో మనకి తీసేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడైతే హ్యాపీగా ఇలా ఫోన్స్ అవి వచ్చాయి కాబట్టి ఆర్యన్ కోసం అయితే మంచిగా రికార్డ్ చేసి పెట్టుకుంటున్నానండి మొత్తం అంతా. ఇది మా కమ్యూనిటీలో రోజ్ గార్డెన్ అనమాట. బాబుకి బాక్స్ ఇచ్చేసి వచ్చేసాను. ప్రతి బ్లాక్ దగ్గర ఇలా రోజెస్ అయితే పెంచుతున్నారు మంచిగా. అసలు ఎంత బాగున్నాయండి, ఒక్కొక్క దానికి అసలు గుత్తులు విచ్చాయి. అన్నీ మళ్ళీ సెంట్ రోజెస్ అనమాట. ఈ రోజ్ ప్లాంట్స్ అన్నీ కూడా మా కమ్యూనిటీలో ఒక ఆయన కమ్యూనిటీకి గిఫ్ట్ చేశారు. కొన్ని వందల ప్లాంట్స్ని ఇచ్చారు. అవి జాగ్రత్తగా ఇలా పెంచుతున్నారు అనమాట. ఎంత బాగుంటున్నాయో అసలు చూస్తూనే ఉండాలనిపిస్తుంది, అంత అందంగా ఉన్నాయండి. అన్నీ మళ్ళీ సెంట్ రోజెసే, నాటు గులాబీలు అంటారు కదా అవి. ప్రతి చెట్టుకి కూడా దగ్గర ఒక 25 రోజెస్ దాకా పూసాయి అన్నమాట. చాలా బాగా పెంచుతారండి మొక్కలు మాత్రం మా దగ్గర. ఇంకా సమ్మర్ వచ్చేస్తుంది కదా, చాలా బాగా చూసుకోవాలి వీటిని. అండ్ మళ్ళీ ఇదంతా ఈవినింగ్ అండి, ఆర్యన్ పడుకుని లేచాక అనమాట. వాడికి అక్కడ మర్మరాలు అవి ఇచ్చేస్తే వాళ్ళ డాడీ వాడు కబుర్లు చెప్పుకుంటూ టీవీ చూస్తున్నారు. వాళ్ళకి తెలియకుండా నేను రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఇంకా నేనైతే మా మెయిన్ డోర్ దగ్గర అలా కాసేపు బయట చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. మెయిన్ డోర్ దగ్గర ఇక్కడ కిటికీలోంచి బయట వ్యూ అండి. ఆర్యన్ ఏంటి డాట్స్ పెడుతున్నాడు అనుకుంటున్నారా? వీడికి నాకులాగా ముగ్గులంటే ఇష్టం. నేను ఎప్పుడైనా సరే ఇలా వీడి స్లేట్ మీద ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటానన్నమాట నెక్స్ట్ డే ముగ్గుకి. అందుకని చెప్పి ఈరోజు వాడు కూడా కూర్చుని ఇలా చుక్కల ముగ్గు ట్రై చేస్తున్నాడు. ఎంత త్వరగా పట్టేసుకున్నాడో తెలుసా అండి, ఒక్క 1-2 టైమ్స్ అంతే. అది కూడా నేను వేశాను, వాడు వేయలేదు. అలా చూసి నేర్చేసుకున్నాడు అనమాట. అంత త్వరగా పట్టుకుంటారో కదా పిల్లలు అసలు. ఇక్కడైతే వాడు ముగ్గేసేసి ఎలా కూర్చున్నాడో చూడండి. ఎందుకో తెలుసా, చాలా బాగా వేసావు అని చెప్తే ఆ నిమిషం అసలు ఎంత హ్యాపీ అయిపోతాడో. ఇదండి ఇవాళ వీడియో. మా వీడియోతో పాటు మా ఆర్యన్ వేసిన ముగ్గు కూడా మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్దు. See you all in the next video. Until then, take care.